ఈరోజు మనం ఒక పామాయిల్ తోటలో ఉన్నాము. ఈ పామాయిల్ తోట అంతర పంటలు వేయడానికని ఈ విధంగా మొదళ్ళు ఆకులు మట్టలు తీయడం జరిగింది. ఇలా మట్టలు తీసి ఇలా ఆకులన్నీ దగ్గరికి కట్టడం వల్ల మొదళ్ళు ఊరవు. ఇది 2.5 రైతుని అడిగితే ఇది 2.5 సంవత్సరాలు అవుతుంది వేసి అన్నాడు. మొదటి సంవత్సరం ప్లాంటేషన్ లాగా కూడా లేదు. ఇటు చూడండి, ఇలా కట్టడం వల్ల ఆకు నత్రజని తీసుకోలేదు, సూర్యరశ్మి సరిగ్గా తగలక మొక్కలు గిడసబారిపోతాయి. 6 సంవత్సరాలు ఉన్నా కాపుకు రావు. పోతు పూలు పూసి దిగుబడి లేకుండా అవుతుంది. పామాయిల్ చెట్టు ఎంత మొదలు చేస్తే అంత దిగుబడినిస్తుంది. ఇలా మట్టలు నరకడం వల్ల చెట్టు దాని యొక్క హెల్దీనెస్ని కోల్పోతుంది. కిరణజన్య సంయోక్రియ జరగడానికి అవకాశం ఉండదు. జనరల్గా పామాయిల్ 3 సంవత్సరాలకు కాపుకొస్తుంది. ఇలా నరకడం, ఇలా కట్టడం, అంతర పంటలు సాగు చేయడం కోసం ఇలా చేయడం వల్ల దిగుబడి చాలా 2-3 సంవత్సరాలు లేట్ అవుతుంది. పామాయిల్ మొక్క వేసిన తర్వాత నీళ్లు లేకపోయినా, మందులు సరిగ్గా అందకపోయినా, ఎరువులు పొయ్యకపోయినా మినిమం అది మళ్ళీ రికవర్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పామాయిల్ మీద మంచిగా సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలనుకుంటే ఇలా మట్టలు నరకడం ఆపివేసి ఎప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉండేటట్టు చూసి మైక్రోన్యూట్రియంట్స్, ఫెర్టిలైజర్స్ అందించడం వల్ల, కొమ్ము పురుగు కంట్రోల్ చేయడం వల్ల 3 సంవత్సరాలకు మంచి దిగుబడినిచ్చి 5-6 సంవత్సరాల్లో 10 టన్నుల వరకు ఆదాయం తీసే అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల 1-2 టన్నులు మనం చేను చూసుకోవడానికే కానీ దిగుబడులు ఉండవు, ఆశాజనకంగా ఉండదు. ఇది గమనించి పామాయిల్ రైతులు మేల్కొనాలని కోరుకుంటున్నాను.